హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఫైనల్గా అయితే అలెక్కియా చిట్టి పికిల్స్ కాంట్రవర్సరీ నడుస్తుందని రమ్య గారు రియాక్ట్ అయ్యారు అనమాట. చూద్దామా ఏం రియాక్ట్ అయ్యారు, లైవ్లో మాట్లాడదాం. ఈరోజు ఆమె లైవ్ వీడియో ఉందనమాట. నేను ఈ వీడియోని చూస్తూ ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. మా అక్క అలెక్కియా చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. ఇంకా న్యూస్ ఛానల్స్ కానీ మీమర్స్ కానీ అందరూ వేస్తున్నారు. అసలు ఏం జరిగింది దాని మీద అందరూ మీమ్స్ వేస్తున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు. అంటే నువ్వు చేసిన దానికే కదా అందరూ చేసింది, మాకు ఏమైనా పని లేక చేసినామా? అయితే ఈరోజు మీకు అందరికి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. వావ్, క్లారిటీ ఇస్తుందంట. ఫైనల్గా విందాం ఏం క్లారిటీ ఇస్తుందో. అసలు ఒక ఆడపిల్ల అయి ఉండి అంత దారుణంగా ఎలా తిట్టగలిగింది, ఎలా మాట్లాడుతుంది బూతులని చాలా మంది అంటున్నారు. దానికి అసలు ఒక ఆడపిల్ల అయ్యి ఉండి ఈమె ఇన్నిగనం రీల్స్ ఎక్స్పోజింగ్ చేసుకుంటా ఎట్లా చేసిందో నాకు కూడా అర్థం అవుతలేదు. మరి ఈరోజు వచ్చి ఒక ఆడపిల్ల అయ్యి ఉండి ఈమె చేసిన రీల్స్కే కదా అంత నెగిటివ్ కామెంట్లు వచ్చేది. మరి చాలా మంది రీల్స్ చేస్తున్నారు, జీరో నెగిటివ్ కామెంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి లేరంటారా? మరి ఈమె చేసిన దానికే కదా మీకు కామెంట్స్ వస్తున్నాయి. అలా కారణం ఏంటనేది ఎవరు ఆలోచించట్లేదు. వన్ సైడ్ మాత్రమే చూసి ఈజీగా జడ్జ్ చేస్తున్నారు. అయ్యయ్యో, వన్ సైడే చూసిరంట, టూ సైడ్స్ చూడొచ్చు కదా మీ అందరూ కూడా. అసలు ఏం జరిగిందంటే మేము ఒక రోజులో వేల కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము. అందులో వచ్చిన మెసేజెస్ అన్ని కంప్లీట్ గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్, తిడుతూ పచ్చి బూతులు తిడుతూ ఇంకా పేరెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి. వీళ్ళు చక్కగా రిప్లైలు ఇంకొకరికి ఇస్తే వాళ్ళకు కూడా చక్కగానే వస్తాయి. వీళ్ళు కరెక్ట్గా బట్టలు నిండుగా వేసుకొని చేస్తే వీళ్ళకి కూడా కరెక్ట్గానే వస్తాయి. కానీ వీళ్ళు చేసేవన్నీ క్వైట్ ఆపోజిట్ ఉంటాయి కాబట్టి గట్లనే వస్తాయి. మరి ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఒక పర్సన్ కి తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్ గా అతనికి వెళ్ళిపోయింది. ఎవడైనా రియలైజ్ అయినా అని చెప్పుకుంటాడు, లేదా మిస్టేక్ మాదైందని చెప్పుకుంటాడు. కానీ ఈమె మాత్రం అట్లా చెప్తలేదు అనమాట. ఒకరికి పంపించేది పోయి ఇంకొకరికి పంపించినామంట. అయితే ఒకరి వాట్సాప్లో మనం ఒకరికి ఏదైనా పంపాలి అంటే ఫస్ట్ వాళ్ళ వాట్సాప్ ఓపెన్ చేసి ఆడ మనము రికార్డింగ్ సింబల్ నొక్కుతాం. మరి ఈమె ఒకరికి పంపించేది పోయి ఇంకొకరికి పట్టింది అంటే మరి ఆల్రెడీ ఈమె ఏమన్నా వాళ్ళ ప్రొఫైలే ఓపెన్ చేసి వాళ్ళకి పెట్టాలి కాబట్టి మరి ఈమె ఏం చేసింది, ఈడ ఒకరికి పంపించేది పోయి ఒకరికి పంపించిన అంటే ఈమె ఫస్టే ఈ వాయిస్ రికార్డ్ అన్నా చేసి ఉండాలి. లేదు అంటే ఆయనకు కావాలనే పంపించి ఉండాలి. ఈడ ఈమె ఎంత కవర్ చేసుకుందాం అనుకుంటున్నా దొరికిపోతుంది. అమ్మ చాలమ్మా, నీ ఏమంటారు నంగనాచి చేసాలి ఆపి. ఇంకా ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు? ఇప్పటివరకు జనాలను పిచ్చోళ్ళని చేసింది సరిపోదా? టాలెంట్ చూపించి ఇప్పటివరకు జనాలందరినీ పిచ్చోళ్ళని చేసింది, హౌలగాలని చేసింది సరిపోదా? ఇంకా పిచ్చోళ్ళని చేయాలనుకుంటున్నావా? నువ్వు రాజకీయంలోకి వస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుందమ్మా. కనీసం ఇంత జరిగింది, ఇంత తిట్టినా అని పశ్చాత్తాపం లేకుండా ఎట్లా మాట్లాడుతున్నావమ్మా నువ్వు మాటలు? ఒక సారీ చెప్తే కనీసం మనం దేవుడి దగ్గరికి పోయి మనం ఒక ముడుపు కట్టి లేదంటే మనం పాదయాత్ర చేస్తే మన పాపాలన్నీ తీరిపోతాయి అంటారు. మరి దేవుడు అంత తోడు క్షమిస్తున్నాడు అంటే మనం అడిగితేనే కదా ఏడ్చుకుంటూ. కనీసం నీ దగ్గర ముఖంలా కనీసం పశ్చాత్తాపం లేదు తెలుసా నీకు? మరి ఏం మాట్లాడుతున్నావు? అందరూ ఇట్లా ఉన్నారు, వేరే వాళ్ళకి పెట్టేది వేరే వాళ్ళకి పెట్టినాం, అది మా మిస్టేకే. మరి సారీ ఏది? కనీసం ఆమె ఫేస్లో కనబడుతుంది కదా. అసలు ఈమె ఏదైనా గిల్ట్ ఫీల్ అవుతుందా? తప్పు చేసిన అన్న భావన ఉందా వాళ్ళ లోపల? లేదు. వాడు నన్ను తిట్టినా నేను వాడిని తిట్టినా, మరి సరే ఆయన తిట్టిండేమో, మరి ఇంకొక ఆడియో కూడా లీక్ అయింది కదా, మరి దాని మీద ఏమంటావు? ఆమె కూడా నేను తిట్టిందా పోనీ? అబ్బా ఏం మాట్లాడుతున్నావా మాటలు? ఏలికేస్తే కాలికేస్తున్నావు, కాలికేస్తే ఏలికేస్తున్నావు. అబ్బా ఎటు తిరిగినా నవరాసాలు నాట్యం ఆడుతుంది నీ మాటలలోనే. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది. అబ్బా డిలీట్ కూడా చేసిందట. మరీ బాగుంది దిల్లది. ఆయన చూసి ఉండరు విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఈ లోపు ఆయన చూసి వేరే మీమర్స్ కి కూడా పంపించేసి పబ్లిసిటీ న్యూస్ ఛానల్స్ అన్ని జరగడం అయిపోయింది అనమాట. ఈ విషయం మరి ముందే చెప్పొచ్చు కదా అని అందరూ అడుగుండొచ్చు. మేము వాహ్ ఎంత కవర్ చేస్తుంది కానీ సెట్ అయ్యట్లేదమ్మా. కవర్ చేసినావో సెట్ అయ్యట్లేదు అంటే అది జెన్యూన్ అనిపిస్తలేదు మాకు. నీ ఫేస్లో ఆ ఇన్నోసెంట్ ఫేస్ లేదు, లేకపోతే ఆ పశ్చాత్తాప హృదయం కూడా లేదు. ముందు చెప్పడానికి అసలు ప్రూఫ్ తో మేము మాట్లాడదాము, అసలు ఏం జరిగింది అనేది క్లారిటీతో వద్దాం అనేసి మేము ఇంతవరకు డీలే చేసాము. రైట్, దొరికిపోయింది చూసిరా, ప్రూఫ్స్ తో వద్దామని డీలే చేసిందట. మరి డీలే ఎందుకు చేయాలి? వేరే వాళ్ళకి పెట్టేది మీకు పెట్టేసినాం, అది బై మిస్టేక్లో జరిగిపోయిందని ఆ రోజే రియలైజ్ కావచ్చు కదా. అంటే వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచించి ఈ సమాధానం తీసుకొచ్చి ముందు పెట్టినావా? కనీసం నువ్వు ఏదైనా చెప్తే కనీసం దాన్ని అటాక్ చేస్తే అతికేటట్టు ఉండాలి కానీ టోటల్గా మిస్ మ్యాచ్ మాత్రం ఉండొద్దమ్మా.
నువ్వు చెప్పింది అట్లనే ఉంది. నువ్వే అదే వేరే వాళ్ళకి పంపేది వీళ్ళకి పంపినా అన్నావు. మరి వేరే వాళ్ళకి పంపేది పోయి వీళ్ళకి పంపినా అన్నప్పుడు చాట్ ఉంటది కదా! మరి ఎందుకు నువ్వు ఆ చాట్ వెతకనికే నీకు ఇన్ని డేస్ టైం పట్టిందా? ఇంత ట్రోల్ నడిచిన తర్వాత లేకపోతే ఏదైనా ఆన్సర్ చెప్పాలని ఈ మంచి ఆన్సర్ ఇదే ఉందని వెతుక్కున్నావా? చేస్తుంటే చాలా మంది బ్యాడ్ మెసేజెస్ ఇంకా కాల్స్ కంటిన్యూస్ గా చేయడంతో 35,000 మందికి పైగానే వాట్సాప్ రిపోర్ట్ కొట్టారు. దానివల్ల మాకు ఏంటనేది చూపించలేకపోయాం. వాట్సాప్ అనేది అండర్ రివ్యూలో పెట్టాము. 24 to 48 అవర్స్ అయితే వావ్! చూసిర్రా నేను ప్రీవియస్‌గా ఒకటి చెప్పిన. జనాలు దలుచుకుంటే నిన్ను ఆకాశంలోకి ఎత్తారు. వాళ్ళు దలుచుకుంటే పాతాళం దొక్కుతారు గూడా అని చెప్పిన. అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? వాళ్ళు దలుచుకున్నారు. వాట్సాప్ పోయింది. రిపోర్ట్‌లు కొడితే. నెక్స్ట్ ఇన్‌స్టా గూడా పోతదేమో మరి మీది. తీసుకుంది. ఇంకా దాంతో కూడా పని అవ్వదు అని మాకు అర్థమైపోయేసరికి ఇంకా ఆ పర్సన్ కి ఎవరైతే ఉన్నారో బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్ ఆయన మేము అప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము. నేను మీకు ఇప్పుడే వినిపిస్తాను. ఓహ్! ఫైనల్‌గా నాకు సారీ చెప్పిరంట విందాం ఇగ. అండి నేను అలీకే చిట్టిని మాట్లాడుతున్నాను. ఈ వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు. ఈ విషయంలో చాలా రాంగ్ జరిగింది. దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నాను. ఈ ఆడియో ఏదైతే విన్నారో దానికి ఆయన స్పందించడం కూడా జరిగింది. ఎలా అంటే అయ్యో మరి మీ మొత్తం మీద వాళ్ళ అమ్మగారికి సారీ చెప్పిరబ్బా! నాకిది నచ్చింది. మరి ఇంకొక ఆమె నీ ఇంట్లో పోయి పాచి పనులు చేసుకో అని మాట్లాడిన ఆ వీడియోకి? మాకు ఆ విషయం ముందే చెప్పాలి కదండి. ఎందుకు చెప్పలేదు అనేసి మాకు రిప్లై అయితే ఇచ్చారు. అది మీకు పెట్టాల్సిన మెసేజ్ కాదు కాబట్టి నేను మళ్ళీ రియలైజ్ అయ్యి అది వెళ్ళి వెనక్కి వెళ్ళి డిలీట్ ఫర్ కొట్టడం అనేది జరిగింది. అసలు నేను మీకు పెట్టాల్సిన మెసేజ్ కాదండి అది. రోజు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మాకైతే ఒక మెసేజ్ వచ్చింది. అది నేను దానికి రెస్పాండ్ అవుతూ నేను ఒక వీడియో చేశాను. ఇలాంటి జరిగింది అయితే ఇది. సో ఒకటి పెట్టబోయి బై తను తిట్టిన ఆడియో ఏదైతే ఉందో అది కంప్లీట్లీ నిజమే. కానీ ఒకటి పెట్టబోయి ఆ మెసేజ్ అనేది వేరేగా బై మిస్టేక్ గా వెళ్ళిపోయింది. దానివల్ల ఈ పబ్లిసిటీ అంతా అయింది. ఒక ప్యూర్ ఇన్నోసెంట్ అసలు టెక్స్ట్ అంటేనేమో కాపీ అయింది, పేస్ట్ అయింది అంటే నమ్మశక్యంగా ఉంటది గానీ రికార్డ్ ఎట్లా అయిందమ్మా తల్లి? వాళ్ళని ఎవరైతే అసలు ఏం సంబంధం లేకుండా వాళ్ళకైతే ఒక మాట నింద అనేది పడవలసి వచ్చింది. కానీ అది కంప్లీట్ మీకు ఏం సంబంధం లేదమ్మా. మీకు అసలు ఆ మాట మీకు సంబంధమే లేదు. అది వేరే వాళ్ళకి వెళ్ళాల్సింది కాస్త మీకు వచ్చేసింది. అంతకు మించి ఇందులో ఏం లేదు. కంప్లీట్ మిస్లీడ్ అయింది అంతే. మేము బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు ఈ 11 months లో అసలు ఎంత నెగిటివిటీ ఫేస్ చేసాము, ఎంత అబ్యూజివ్ వర్డ్స్ మేము ఎదుర్కొన్నాం అనేది నెట్టుకొస్తున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను అండ్ ఇప్పుడు ఎంత అబ్యూజింగ్ వర్డ్స్ మేము ఫేస్ చేస్తున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు అన్నావు కదా! నువ్వు సాంప్రదాయంగా చక్కగా ఎక్స్‌పోజింగ్ లేకుండా నీట్‌గా వీడియోలు చేయి. ఎక్కడన్నా నీకు నెగెటివ్ కామెంట్ పెడితే అప్పుడు అడుగు. నువ్వు చక్కగా చేస్తే ఎవడు నీకు నెగెటివ్ కామెంట్లు పెడతారు చెప్పు? ఇలా చెప్తున్నాను కదండి. ఇప్పుడు మీరు చూసి ఒక యాంగిల్ ఆలోచించొచ్చు. అలా చెప్తేనే తెలుస్తది. ఈ రోజు ఏదైతే ఆడియో అయితే లీక్ అయింది దాన్ని చూసి మీకు ఎలా తెలుసుకున్నారు? మేము అన్ని ప్రాబ్లమ్స్ మీకు చెప్పలేమండి. బిజినెస్ అనేది ఏంటంటే తిట్లు వస్తాయి, పొగడ్తలు వస్తాయి, అన్ని వస్తాయి. అన్ని దాటుకునే వచ్చాము. అయితే ఇలా ఎవరైతే తిట్టారో స్టార్టింగ్ లో మేము భయపడడం కూడా ఏంటి ఇలా తిడుతున్నారు మీ మీద కంప్లైంట్ ఇస్తాము అన్నప్పుడు మీరు కానీ మా మీద కంప్లైంట్ ఇస్తే మేము చేసుకొని మీ పేరు రాసేసుకొని చచ్చిపోతాము. ఇలా రివర్స్ లో కూడా మా మీద తిరగబడిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే 24, 26 ఏళ్ళ వయసు వాళ్ళే. సో వాళ్ళ లైఫ్ ఎందుకు స్పాయిల్ చేయడం? వాళ్ళ కెరియర్ ఉంటుంది. సరే ఏదో ఒక మాట వల్ల తీసుకొని ఎందుకు కెరియర్ రిస్క్ చేయడం అని మేము ఏం యాక్షన్ కూడా తీసుకోలేదు. బ్లాకే చేసాము. బాగా ఎవరైతే మా తల్లిదండ్రులని పేరెంట్స్ ని బాగా ఇన్వాల్వ్ చేసి ఇష్టం వచ్చినట్టు తిప్పి ఇలా చేస్తేనే మేము ఫ్రస్ట్రేట్ అయ్యి ఏదో ఒక సిచ్యువేషన్ లో కొంతమంది బ్లాక్ చేస్తారు. వీళ్ళు మాత్రం తల్లిదండ్రులను తిడితే వీళ్ళకి ఫ్రస్ట్రేషన్‌లు వస్తాయి. కానీ పక్కనోళ్ళ పేరెంట్స్‌ని తిడితే మాత్రం వాళ్ళకి రావా ఫ్రస్ట్రేషన్ మరి? రమ్య అంటే నేను అనేది లేకపోతే అలికి చిట్టి పిక్స్ అనేది రోజు లేదు. నాకు ఒక ఐడియా వచ్చి నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నిన్ను అడిగారు కదా! రమ్య ఫోటో ఎందుకేసిర్రు? రమ్య ఫోటో ఎందుకేసిర్రు అని. ఇప్పుడు అర్థమైందా? ఆమె నోటితోని ఆమెనే ఒప్పుకుంది కదా! యాక్చువల్‌గా నేను దీనికి అందరికి కారణం రమ్య అని చెప్తే ఎవరు కూడా తీసుకోలేరు ఫస్ట్ దాన్ని. ఈరోజు ఆమె నోటితోని ఆమెనే చెప్పింది దీనంతటికి కారణం నేనే కర్త, కర్మ, క్రియ, దీని స్థాపకురాలని అని. ఇప్పుడు ఆడియో 2, ఆడియో 3 అనేసి ఇంకా లీక్ చేస్తే నేను మళ్ళీ ఒకటే చెప్తానండి. తనని మా అక్కని అలికి అని ఎవరైతే ఇష్టానుసారంగా పచ్చి బూతులు యూజ్ చేసి ఆడదాన్ని తిట్టి, అమ్మని తిట్టి ఎవరైతే అంటారో వాళ్ళని మాత్రమే తను రియాక్ట్ అయ్యి తిడతది. అంతకు మించి తను ఎవరిని ఒక ఇన్నోసెంట్ తిట్టాలని తను చూడదు. మరి ఆయన ఏం చేసిండు? ఆయన ఇన్నోసెంట్ అని ఇప్పుడు తెలిసిందా? అంతకుముందు ఇన్నోసెంట్ కాదనుకోని తిట్టిర్రా మరి? సరే ఆయనకు పెట్టిర్రు. ఇప్పుడు ఆయన మరి ఇట్లా తిట్టిండు. సరే మరి అమ్మాయి విషయంలో ఏంది? ఏమో మీరైతే అన్నీ లింకులు లేకుండా మాట్లాడుతున్నారు మరి. తిట్టడం పర్సనల్ గానే తిట్టింది. అపాలజైజ్ కూడా చేసింది. అంటే క్షమాపణ చెప్పేసింది. అండ్ ఇప్పుడు ఈ ప్రెజెంట్ టాపిక్ ఏదైతే ఉందో అది ట్రెండింగ్ గా ఉంది కదా. ఇదే వీడియోలో మేము కూడా చేస్తే మాకు వ్యూస్ వచ్చి అమౌంట్ వచ్చేస్తుంది అది ఇది అనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి. ఇప్పుడు మనల్ని ఎవరైనా తిడితే నేను అలికి గురించి మాత్రం ఇప్పుడు చెప్తున్నాను. అందరిని ఉద్దేశించి కాదు. అలికి అని ఎవరైతే తిట్టారో బాగా ఇబ్బంది పెడుతున్నట్టు మాటలు అసహ్యంగా వస్తేనే తను కూడా వాయిస్ మెసేజ్ లో తిడతది. అంతకు మించి తను ఒక ప్యూర్ ఇన్నోసెంట్ తిట్టడానికి ఊరికి ఎవరైనా ఎందుకు తిడతారండి? ఎక్స్పెన్సివ్ అనే మాటకి ఎవరు ఏమి తిట్టండి. ఎక్స్పెన్సివ్ అని చెప్పారు కాబట్టి మేము ప్రైస్ తగ్గించడం అనేది జరిగింది. ఈమె క్లారిటీ ఇచ్చింది. మరి పచ్చళ్ళు అమ్మిన వాళ్ళతో అంత ర్యాష్ బిహేవియర్ ఎందుకు? ఈమె కామెంట్లలో కూడా కొంతమందికి మీ నాన్న నీకు పద్ధతి నేర్పలేదా అంటే చక్కగా మరి నేర్పలేదో, నేర్పిందో లేకపోతే డిలీట్ కామెంటో, హైడ్ కామెంటో చేయొచ్చు కదా! మరి ఎల్ అనే వర్డ్‌ని ఎందుకు యూజ్ చేసింది? నువ్వు ఎంత కవర్ చేసుకుందాం అనుకున్నా కూడా కొన్ని టాపిక్స్ అస్సలు సింక్ అయితలేవమ్మా. చాలా మిస్ మ్యాచ్ ఉన్నాయి. నువ్వు రికార్డ్ పంపించే దగ్గర నుంచి మిస్ మ్యాచే ఉంది. మీకు నెగెటివ్ కామెంట్లు వస్తాయి నేను ఒప్పుకుంటా. ఎందుకు వస్తాయో తెలుసా? మీరు ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారు కాబట్టి మీరు దారుణంగా మరీ స్లీవ్‌లెస్‌లు కనిపించేటట్టు యేసుకొని కావాలని రెచ్చగొడితే జనాలు గిట్లనే పెడతారు మరి. ఇప్పటికి కూడా ఒకటి అబ్జర్వ్ చేయండి. రమ్య వచ్చి సారీ చెప్తుంది. లేదంటే సుమ్మి టాక్స్ వాళ్ళ ఇంకో సిస్టర్ వచ్చేసి సారీ చెప్తుంది. మరి అలేఖ్య బయటకొచ్చి ఎందుకు సారీ చెప్తలేదు? మాకు సారీ కావాల్సింది మీది కాదు, మీ అక్కది కాదు. నాకు సారీ కావాల్సింది అలేఖ్య నుంచి ఫస్ట్. వాళ్ళకి మీరు సారీ చెప్పాలి. వాళ్ళకి సారీ చెప్తున్నప్పుడు లైవ్‌లో మాట్లాడిన కాల్ మాకు డిస్‌ప్లే చేయాలి. అండ్ ఇంకొక ఆమెని మీరు పోయి చిప్పలు తోముకో అని మాట్లాడినావు కదా! ఆమెకు కూడా సారీ చెప్పాలి.